వచ్చేసి ప్రీవియస్ వీడియోలో బిర్యానీ బాక్స్‌కి అడుగు భాగంలో కట్ చేసుకున్న పార్ట్ అనమాట ఇది. దీనిపైన ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే రెక్టాంగిల్ షేప్ గాని, స్క్వేర్ షేప్ అయినా సరే. అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఒక షేప్ ఉంటుంది కదా! వాటికి ప్లాస్టిక్ అట్ట ముక్క వస్తుంది కదా! ఆ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్నట్లుగానే సిజర్‌తో కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా చిన్న గుర్తనేది పెట్టుకొని అక్కడ చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అంటే కొత్తగా ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు వాటిని ఒక ప్లాస్టిక్ లాంటి దానికి పెట్టేసేసి ఉంటాయి కదా! అలాంటివి మనం కొద్ది రోజులు వాడిన తర్వాత విరిగిపోవడం గాని, లేకపోతే ఎక్కడైనా పడిపోయినా సరే ఇయర్ రింగ్స్ ఎక్కడ పడితే అక్కడ అంటే 2 ఒకే దగ్గర ఉంటే నీట్‌గా ఉంటుంది కదా! అలాంటి దానికోసం అంటే ఆల్టర్‌నేటివ్‌గా అలాంటి ప్లాస్టిక్ అట్ట ముక్క పడిపోయినప్పుడు ఇలాంటి బిర్యానీ బాక్స్‌ని మనకి నచ్చిన షేప్‌లోనే కట్ చేసుకొని సేమ్ ఇయర్ రింగ్స్‌ని చక్కగా పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఇలా చేయడం వల్ల 2 ఒకే దగ్గర కూడా ఉంటాయి. అలానే సేఫ్‌గా కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ టిప్ కోసం పాత వాటర్ బాటిల్ అనేది తీసుకోవాలి. అంటే పగిలిపోయినా లేకపోతే క్యాప్ అలాంటివి పాడైపోయినా సరే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! ఆ వాటర్ బాటిల్స్ అనేది తీసుకొని దానికి ప్లెయిన్‌గా ఉన్న వైపునగా చూసుకొని స్పూన్ షేప్ ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నట్లుగానే చాకుని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే మనం కట్ చేయలేమనమాట. బాటిల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా! అందుకోసం చాకుని హీట్ చేసి కట్ చేసుకోవాలి. ఇక చాకుని హీట్ చేసి కట్ చేస్తున్నాం కదా! అందుకోసం మనం కట్ చేసిన ఆ షేప్‌కి ఎడ్జ్‌లు కొంచెం గరుకుగా ఉంటాయన్నమాట. అప్పుడు మనం చెక్కినట్లుగా చేసామనుకోండి ఆ ఎడ్జ్‌లు అనేది అంతా కట్ అయిపోయి నీట్‌గా షేప్ అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసుకుంటే చాలా సింపుల్‌గా ఒక బుజ్జి స్పూన్ అయితే రెడీ అయిపోతుంది. సో దీన్ని ఒకసారి శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న జాడీలో పెట్టుకోవడానికి మనకి స్పూన్‌లు మనకి కావాల్సిన షేప్ అంటే మనకి కావాల్సిన సైజులో అయితే ఉండవు కదా! అలాంటి టైంలో ఇలాంటి పాత వాటర్ బాటిల్స్‌ని మనకి నచ్చిన షేప్‌లో మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక నేను ఒక స్పూన్ మాత్రమే కట్ చేశాను కదా! ఇలానే మనకు కావాల్సిన బుజ్జి స్పూన్‌ని మనం రెడీ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ బుజ్జి స్పూన్ క్రియేట్ చేసే ఐడియా అనేది నాతో షేర్ చేయండి.